హలో నమస్తే అండి. ఇప్పుడు మురుకులు చేస్తున్నానండి. ఇది వచ్చి 5 బియ్యం అన్నమాట. ఒకటి వచ్చి మినపప్పు, హాఫ్ కప్ వచ్చి వేయించిన పప్పు అండి. ఇది పిండి పట్టించుకున్నానండి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా రుచిగా. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నువ్వులండి, మనకి ఎంత కావాలో అని వేసుకోవచ్చండి. కొద్దిగా వాము అండి, మన టేస్ట్ని బట్టి వాము. నెక్స్ట్ వచ్చి సాల్ట్ అండి. పిండి పట్టించుకొని పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చండి. ఇదంతా వేసాక బాగా కలిపేసి ఆయిల్ పెట్టానండి. వేడుకుతా ఉంది. ఒక గరిటెడు ఆయిల్ వేయాలండి. నెక్స్ట్ వచ్చి కారం అండి, ఒక స్పూన్ కారం అండి. అన్నీ వేసాక ఆయిల్ వేడుకుతుంది. ఆయిల్ వేసిన తర్వాత కలపాలండి పిండి. ఆయిల్ వేడెక్కిందండి. ఒక చెంచాడు ఆయిల్ అండి. వేసాక కాస్త బాగా కలపాలండి. ఇవన్నీ వేసాక ఇంత కలిసాక వాటర్ అండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పాడవు, బాగా టేస్ట్ బాగుంటుందండి, రుచిగా. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మురుకులు గొట్టంలో వేసి పిండి మురుకులు వేస్తున్నానండి. ఇది చాలా బాగా వస్తుందండి దీంతో. ఇలా ఎర్రగా కాగాలండి. అయిపోయింది. ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత చూపిస్తానండి. రెడీ అండి మురుకులు. బియ్యం పిండి, మినపప్పు, వేయించిన పప్పు అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ అవుతుందండి.